అందరికీ నమస్కారం. ప్రస్తుతం కువైట్లో బయోమెట్రిక్ విధానాల గురించి పెద్ద చర్చ నడుస్తూ ఉంది. సోషల్ మీడియాలో మనం చూసుకుంటే ఒక పుకారు అయితే ప్రస్తుతం చక్కర్లు కొడుతూ ఉంది. దీంతో కువైట్లో ఉన్న మన భారతీయులు కూడా అది నిజమని నమ్ముతూ ఉన్నారు. జూన్ 1వ తేదీలోపు బయోమెట్రిక్ విధానాలను పూర్తి చేయకపోతే జూన్ 1వ తేదీ నుంచి కువైట్కు వస్తూ ఉన్న ప్రవాసులు ఎవరైతే ఉన్నారో వారిపైన నిషేధం విధిస్తూ ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. అలాగే ఈ యొక్క వార్తల పుకార్లు మనం చూసుకుంటే మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ దగ్గరకు చేరడంతో మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ కీలక ప్రకటన చేసింది. కువైట్లో ఉన్న ప్రవాసులు ఎవరైతే ఉన్నారో జూన్ 1వ తేదీలోపు మీరు మీ యొక్క దగ్గరలో ఉన్న మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్లోని రెసిడెన్సీ వ్యవహారాల విభాగాన్ని సందర్శించి బయోమెట్రిక్ విధానాన్ని పూర్తి చేయాలని చెప్పి, లేకపోతే కానీ మీరు ఎయిర్పోర్ట్కి వెళితే ఎయిర్పోర్ట్ నుంచి మీరు మీ యొక్క దేశాలకు వెళ్ళి కువైట్కు తిరిగి వచ్చేటప్పుడు బయోమెట్రిక్ విధానాన్ని పూర్తి చేయవలసి ఉంటుంది. కానీ సోషల్ మీడియాలో ప్రస్తుతం వస్తున్న పుకార్లను నమ్మవద్దని చెప్పి మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ ఖండించింది. జూన్ 1వ తేదీలోపు బయోమెట్రిక్ పూర్తి చేయని వారిపైన ప్రయాణ నిషేధం, ట్రావెల్ బ్యాన్ విధిస్తామని చెప్పి వస్తూ ఉన్న వార్తలో ఎటువంటి నిజం లేదని చెప్పి మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ ప్రకటించింది. జూన్ 1వ తేదీలోపు మీరు బయోమెట్రిక్ పూర్తి చేయకపోయినా సరే మీరు మీ యొక్క దేశాలకు వెళ్ళి తిరిగి వచ్చేటప్పుడు ఎయిర్పోర్ట్లోనూ ఒకవేళ కువైట్లోకి ఎంటర్ అయిన తర్వాత మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ సూచించిన బయోమెట్రిక్ సెంటర్లో మీరు బయోమెట్రిక్ విధానాన్ని పూర్తి చేయాల్సి ఉంటుంది. కానీ మీ యొక్క ప్రయాణం పైన ఎటువంటి ప్రభావం కానీ నిషేధం కానీ ఉండదని చెప్పేసి అధికారులు ప్రకటించడం జరిగింది. అలాగే మరి ముఖ్యమైన విషయం ఏమిటంటే జూన్ 1వ తేదీలోపు పూర్తి చేయకపోతే కానీ ఏమవుతుందంటే మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్కు సంబంధించిన లావాదేవీలు నిలిపివేస్తామని చెప్పి మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ ప్రకటించింది. మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ ఆఫీసులకు, కార్యాలయాలకు సంబంధించిన లావాదేవీలను నిలిపివేస్తామని చెప్పి మాత్రమే ప్రకటించింది. కానీ ఎక్కడా ప్రయాణం నిషేధం విధిస్తామని చెప్పి ప్రకటించడం లేదు. కాబట్టి ఈ యొక్క విషయాన్ని కువైట్లో ఉన్న మన భారతీయులు గమనించాలని కోరుకుంటూ, అలాగే ఈ యొక్క వీడియోను మరికొంతమందికి షేర్ చేయండి. చాలామంది జూన్ 1వ తేదీలోపు బయోమెట్రిక్ పూర్తి చేయకుంటే మేము ఇండియాకు వెళ్ళలేము, అలాగే ఇండియాకు వెళ్ళిన తర్వాత కువైట్కి రాలేమని చెప్పేసి చాలామంది పుకార్లను నమ్ముతూ ఉన్నారు. కాబట్టి ఈ యొక్క విషయాన్ని అందరూ గమనించాలని కోరుకుంటూ, ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. జై హింద్.